మాదిగ సమాజానికి కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది వాస్తవమే. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు ఈ మాట. భవిష్యత్తులో మాదిగలకు ప్రయారిటీ ఇస్తామన్నారనుకోండి. కానీ ఈ పరిస్థితి రావడానికి అసలు కారణం ఏంటి? ఐక్యత లేకపోవడమా, లేక నాయకత్వ లోపమా, లేదంటే మోసం చేసిన చరిత్ర ఉన్నా సరే ఓట్ల పండగలప్పుడు మళ్ళీ ఆ పార్టీనే నమ్మి వెళ్లడమా? ఏంటి కారణం? తెలంగాణలో మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి కారణమేంటి? మాదిగలలో ఐక్యత లేని కారణంగానే ఇలా జరుగుతోందా? లేక మాదిగ సమాజాన్ని ముందుకు నడిపించడంలో నాయకత్వ లోపం కనిపిస్తోందా? ఎక్కడ తప్పు జరుగుతోంది? తెలంగాణలో మొదటి నుంచి మాలలదే ఎక్కువ డామినేషన్ కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. తెలంగాణలో మాలవర్గం సంఖ్య తక్కువే అయినా మాదిగలతో పోల్చితే ఆర్థికంగా మెరుగ్గా ఉన్నది మాలలే అని చెబుతూ ఉంటారు. దీనికి తగ్గట్టే మాలవర్గ నేతలు రాజకీయ అవకాశాల్ని ఎక్కువగా చేజిక్కించుకోవడం ఒక రాజకీయ శక్తిగా ఎదగడంతో ఓ కొత్త సమస్య వచ్చి పడింది. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఇంతటి పరిస్థితికి కారణం మాదిగలలో ఐక్యతలేమి ఒకటైతే నాయకత్వ లోపం మరొక కారణమని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరీ ముఖ్యంగా మందకృష్ణ మాదిగపై కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో హామీ ఇచ్చి మోసం చేసిన చరిత్ర బీజేపీకున్నా మళ్లీ అదే పార్టీకి మద్దతు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ పిలుపివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాదిగల నాయకత్వం మాదిగలను పక్కదారులు పట్టించింది. మనువాదానికి వ్యతిరేకంగా పోరాడవలసినటువంటి నాయకత్వం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కుల వ్యవస్థను సమర్థిస్తున్న మనువాదాన్నే అమలు జరుపుతానని చెప్తున్నటువంటి పార్టీకి తోడ్పడుతున్నారు. కృష్ణమాదిగ ప్రత్యక్షంగానే బీజేపీ పంచన చేరారు. బీజేపీ దగ్గర చేరి బీజేపీ కోట్లేయమని చెప్పి ఇక మాదిగలను ఏ విధంగా బాగు చేయగలుగుతారు? మాదిగ రిజర్వేషన్లు జరగాలంటే ఖచ్చితంగా బలమైన రాజకీయ శక్తి అండదండల అవసరం. ఈ కోణంలో చూస్తే మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటాన్ని, వివిధ పార్టీలకు మద్దతివ్వడాన్ని తప్పుపట్టాల్సిన పనే లేదు. గతంలో పలు పార్టీలకు మద్దతిచ్చినా ఇప్పుడు బీజేపీకే ఓటు వేయాలని చెప్పినా అదంతా రాజకీయ శక్తి కోసమే. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు దేశవ్యాప్తంగా మద్దతు దొరకదు. వర్గీకరణతో ఒక రాష్ట్రంలో ఒక కులానికి నష్టం జరిగితే అదే కులానికి మరో రాష్ట్రంలో లాభం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మాదిగ రిజర్వేషన్లు అమలవ్వాలంటే చట్టం చేయాల్సిందే. ప్రస్తుతం చట్టం చేయగల సమర్థత బీజేపీకి మాత్రమే ఉందని మందకృష్ణ నమ్మారు కాబట్టి ఆ పార్టీకే ఓటు వేయమంటున్నారు. కాకపోతే పూటకో పార్టీకి మద్దతు ఇవ్వడంతో కొంత క్రెడిబిలిటీ దెబ్బతిన్న మాట వాస్తవం. అందుకే 2004, 2009లో మదిర నుంచి పోటీ చేసినా ప్రజలు ఓడించారు. 2014లో వర్ధన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అటు RS ప్రవీణ్ కుమార్ సైతం గత ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఇండైరెక్ట్ గా బీజేపీకి లాభం జరిగేలా RS ప్రవీణ్ వ్యవహరించారనే అపవాదు మూటగట్టుకోవడమే ఇందుకు కారణం. ప్రవీణ్ కుమార్ గారి మీద కొంతకాలం మాదిగలు విశ్వాసాన్ని ఉంచారు. కానీ ఉన్నట్టుండి RS ప్రవీణ్ కుమార్ గారు కూడా పరోక్షంగా బీజేపీకి తోడ్పడేటువంటి రాజకీయాలే చేశారు. ఇప్పటికీ పరోక్షంగా బీజేపీకి తోడ్పడేటువంటి దారిలోనే ఉన్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతోందన్న మాటను అందరూ ఒప్పుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ నేతలు సైతం దీన్ని అంగీకరిస్తున్నారు. సో ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే మరింత డ్యామేజ్ చేసి లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.